డయాబెటిక్ పేషెంట్స్లో ఇన్సులిన్ పెరగాలంటే ఏం చేయాలి? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. జనరల్గా డయాబెటీస్ డిటెక్ట్ అవ్వగానే శాస్త్రపరంగా రుజువులతో ఎస్టాబ్లిష్ అయిన ఫ్యాక్ట్ ఏంటంటే 50% ఆఫ్ ద ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది బాడీలో వెళ్ళిపోతుంది, ఉండదు. ఒక ప్రక్రియ ప్యాంక్రియాటైటిస్ అనే ప్రక్రియ ద్వారా ఆ ప్యాంక్రియాటిక్ సెల్స్ ఏవైతే ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తాయో అవి డ్యామేజ్కి గురవడం వల్ల ఇది జరుగుద్ది. ఓవర్ ద నెక్స్ట్ పీరియడ్ ఆఫ్ టైం అది ఇండివిజువలైజ్డ్ ఫర్ డిఫరెంట్ పర్సన్స్. అంటే ప్రతి ఒక్కరూ సేమ్ కాదు కాబట్టి ఒకరికి 10 సంవత్సరాల్లో తగ్గిపోవచ్చు కంప్లీట్గా, ఒకరికి 25 సంవత్సరాల్లో కంప్లీట్గా తగ్గిపోవచ్చు. మీరు కూడా గమనించుంటారు, ఎవరికైతే డయాబెటీస్ ఉందో ప్రతి ఒక్కరికి సేమ్ డోస్ ఆఫ్ మెడిసిన్ ఇవ్వరు. పర్సన్స్ ఇండివిజువాలిటీ బట్టి, వాళ్ళకున్న యాక్టివిటీ బట్టి, వాళ్ళకున్న అసోసియేటెడ్ కండిషన్స్ బట్టి ఈ వేరియేషన్ ఆఫ్ డోసెస్, వేరియేషన్ ఆఫ్ ఇన్సులిన్ రిక్వైర్మెంటు, వేరియేషన్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ షుగరు చాలా తరచుగా మనం గమనిస్తూ ఉంటాం. ఇక్కడ మనందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే, ఒకసారి ఇన్సులిన్ తగ్గడం మొదలు పెడితే జనరల్గా అది రివర్సల్ అనేది కాదు. దాన్ని సస్టైన్ చేయడానికి ఏం చేయొచ్చు అంటే కొన్ని ఫ్యాక్టర్స్ ఇక్కడ మనం గమనించుకోవాలి. డయాబెటీస్ డిటెక్ట్ కాగానే, ఇన్ఫ్యాక్ట్ డయాబెటిక్ పాపులేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎక్సర్సైజ్ అనేది మ్యాండేటరీగా చేయండి. ప్రాపర్ డైట్ కన్జంప్షన్ చేయండి. దాంట్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండేటట్టు చూడండి. అలాగే యాక్టివిటీ మెయింటైన్ చేయండి. డాక్టర్ గారు, డయాబెటిక్ పేషెంట్ అనగానే ప్రీ డయాబెటిక్లోనే 50% ఇన్సులిన్ ఆగిపోతుంది అన్నారు. సో ఇన్సులిన్ ఇంప్రూవ్మెంట్ జరగాలంటే ఏం చేయాలి? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. జనరల్గా డయాబెటీస్ డిటెక్ట్ అవ్వగానే శాస్త్రపరంగా రుజువులతో ఎస్టాబ్లిష్ అయిన ఫ్యాక్ట్ ఏంటంటే 50% ఆఫ్ ద ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది బాడీలో వెళ్ళిపోతుంది, ఉండదు. ఒక ప్రక్రియ ప్యాంక్రియాటైటిస్ అనే ప్రక్రియ ద్వారా ఆ ప్యాంక్రియాటిక్ సెల్స్ ఏవైతే ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తాయో అవి డ్యామేజ్కి గురవడం వల్ల ఇది జరుగుద్ది. ఓవర్ ద నెక్స్ట్ పీరియడ్ ఆఫ్ టైం అది ఇండివిజువలైజ్డ్ ఫర్ డిఫరెంట్ పర్సన్స్. అంటే ప్రతి ఒక్కరూ సేమ్ కాదు కాబట్టి ఒకరికి 10 సంవత్సరాల్లో తగ్గిపోవచ్చు కంప్లీట్గా, ఒకరికి 25 సంవత్సరాల్లో కంప్లీట్గా తగ్గిపోవచ్చు. మీరు కూడా గమనించుంటారు, ఎవరికైతే డయాబెటీస్ ఉందో ప్రతి ఒక్కరికి సేమ్ డోస్ ఆఫ్ మెడిసిన్ ఇవ్వరు. పర్సన్స్ ఇండివిజువాలిటీ బట్టి, వాళ్ళకున్న యాక్టివిటీ బట్టి, వాళ్ళకున్న అసోసియేటెడ్ కండిషన్స్ బట్టి ఈ వేరియేషన్ ఆఫ్ డోసెస్, వేరియేషన్ ఆఫ్ ఇన్సులిన్ రిక్వైర్మెంటు, వేరియేషన్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ షుగరు చాలా తరచుగా మనం గమనిస్తూ ఉంటాం. ఇక్కడ మనందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే, ఒకసారి డాక్టర్ గారు, గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏమిటి? సో దీనికి కొద్దిగా మనము ఇంటర్నెట్ సావీగా ఉండాలి. అంటే ఇంటర్నెట్ యూసేజ్లో దీనికి మీకు డెఫినెట్గా హెల్ప్ అనేది దొరుకుతుంది. ఎందుకంటే గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఒక టర్మినాలజీ, దాంతోపాటు గ్లైసెమిక్ లోడ్ అనేది కూడా ఒక టర్మినాలజీ. ఇక్కడ ఏంటంటే ఒక సబ్స్టెన్స్లో ఎంత షుగర్ కంటెంట్ ఉన్నది టోటల్గా అని చూపించేదే గ్లైసెమిక్ లోడ్. అలాగే గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఆ సబ్స్టెన్స్లోంచి ఎంత త్వరగా షుగర్ బయటకు వచ్చేస్తుంది అనేది ఈ గ్లైసెమిక్ ఇండెక్స్. జనరల్గా డయాబెటిక్ పాపులేషన్లో అరౌండ్ 50 అండ్ బిలో ఉన్నది ఆల్వేస్ ఫ్రెండ్లీ ఫర్ డయాబెటీస్. ది గ్లైసెమిక్ ఇండెక్స్ అరౌండ్ 50 అండ్ బిలో ఉన్నది. సో ఆ విధంగా మనం ప్రతి సబ్స్టెన్స్కి ఇంటర్నెట్ ద్వారా గూగుల్ వాడుకుంటూ ఏ సబ్స్టెన్స్కి ఎంత గ్లైసెమిక్ ఇండెక్స్ ఉందనేది మనం ఈజీగా కనుక్కోవచ్చు. ఏవైతే ఇప్పుడు రికమెండేషన్స్ చేస్తుంటారో, డైటరీ రెగ్యులేషన్స్ చేస్తుంటారో వీటిల్లో మీరు తరచుగా గమనిస్తే ఇలాంటి సబ్స్టెన్సెస్నే ఈ డయాబెటిక్ డైట్లో రికమెండ్ చేయడం అనేది జరుగుద్ది. ఇన్ జనరల్ ప్రిన్సిపల్స్లో మనం గమనించుకుంటే ఆబ్వియస్గా ఏదైతే ఎక్కువ తీపిగా ఉంటుందో దాంట్లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్నట్టే, అలాగే దేంట్లో నుంచి అయితే జ్యూస్ చాలా ఈజీగా వస్తుందో వాటిల్లో కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉన్నట్టే. అలాంటి కాని పదార్థాలు మనం వాడితే మనకి ఈజీగా షుగర్ని అదుపులో ఉంచే విధంగా పనిచేసుకోవచ్చు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లారిటీ కోసం చెప్తున్నానండి, ఒక ఆరెంజ్ పీస్ ఉంది,
క్యారెట్ ముక్క ఉంది. వాస్తవానికి ఆల్మోస్ట్ సిమిలర్ అమౌంట్ ఆఫ్ షుగర్ కంటెంట్ ఈ రెండిట్లో ఉంటుంది. కానీ డయాబెటిక్ పేషెంట్స్లో గమనిస్తే క్యారెట్ ఈస్ బెటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆయన హెల్త్ అండ్ షుగర్ రెగ్యులేషన్ యాజ్ కంపేర్డ్ టు ఆరెంజ్. ఈ విధంగా గ్లైసిమిక్ ఇండెక్స్ని మనం గమనించుకొని కానీ ఆహార ఐటమ్స్ తీసుకుంటే మనకి షుగర్ ఎక్స్కర్షన్స్ లేకుండా, షుగర్ హై లెవెల్స్కి పోకుండా, కాంప్లికేషన్స్ రాకుండా కాపాడుకోవచ్చు. నమస్తే.